ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం. మనం భజగోవిందం 142వ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం. నిన్న మనం చెప్పుకున్నటువంటి దాన్ని ఒకసారి నెమరు వేసుకుందాం. డబ్బు ఎంత కావాలో అంతే ఉండాలి. ఎక్కువ సంపాదించిన దగ్గర నుంచి బంధువుల వల్ల కానీ, బిడ్డల వల్ల కానీ, ఇతరుల వల్ల కానీ అనేక రకాలైన ఇబ్బందులు ఏర్పడతాయి. అవి చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లోనే నా విషయం కూడా చెప్పడం జరిగింది. ఇంత జ్ఞానంగా మాట్లాడుతున్నారు, మీరేమన్నా ఏం చేశారని నన్ను చాలామంది ప్రశ్నించినప్పుడు వాళ్ళకందరికి కూడా చెప్పడం జరిగింది. నేను మారాను, మీరు కూడా మారండి. ఈ కనిపించే సంపద అంతా కూడా నీదనుకుంటున్నావు, నీది కాదు. ఇది పరమేశ్వరుడు నిన్ను ఆశించి ఇచ్చినట్టు ఉంటుంది. నేను సంపాదించానంటున్నావు, నువ్వేం సంపాదించావు? ఒట్టి చేతులతో నువ్వు వచ్చావు. చివరు ఒట్టి చేతులతోనే వెళ్తున్నావు. నాది అనుకున్న వాళ్ళు ఎవరో కూడా నీ వెంట రావట్లేదు. నా భార్య అంటున్నావు, నా బిడ్డలు అంటున్నారు, నా బంధువులు అంటున్నావు, నా డబ్బు అంటున్నావు, నా ఆస్తులు అవి ఇవి అంటున్నావు. ఎక్కడెక్కడనో చూడండి. ఇవాళ మనకన్నీ కనిపెడుతున్నాయి. ఒక్కొక్క ఆఫీసర్ని పట్టుకుంటూ ఉంటే ఎక్కడెక్కడ ఆస్తులు చూడండి, కోటాను కోట్లు. ఎందుకు ఇంత ఆశ? ఇవాళ అంత సంపాదించావు, నేను సుఖంగా ఉన్నావా? ఇప్పుడు నేను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? జైల్లో పెడుతున్నారు. ఆ చెప్పకూడదు తినాలా? హాయిగా నీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ధనం ఎంతో, ఇవాళ శాలరీస్ ఎంతోనే మీకు తెలుసు కదా. ఒక బడి పంతులకి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు బ్రతకలేక బడి పంతులు అన్నారు, ఇవాళ లేదది. నేను చూస్తున్నా, అన్ని స్కూల్స్కి వెళ్తాను, ఈ బుక్స్ పంచడమనో లేకపోతే ఈ 4 మంచి మాటలు చెప్పమంటే వెళ్ళటమనో వెళ్తూ ఉంటాం. కానీ వాళ్ళు చెప్పేది ఒక చిన్న, ఇవాళ ప్రభుత్వ పాఠశాల చూస్తుంటే ఎంత అధ్వానంగా ఉన్నాయో. ఉండేదేమో 15 మంది పిల్లలు, టీచర్లు ఏమో 5. ఎందుకు ఇది ఇంత దుబారా చేస్తారు? ఒక్కోసారి నాకు బాధేస్తుంది. అందువల్ల మనం ఏ విధంగా మనం తెలుసుకుంటున్నాము? ఈ ప్రపంచం అంతా కూడా మాయలా కనపడుతుంది. అవునా కాదా? ఏంటిది? తల్లి గర్భం నుంచి రావటం ఏంటి, పెరగటం ఏంటి, మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఏంటి, పిల్లలు రావటం ఏంటి, ఆస్తులు అన్ని సంపాదించుకుని చివరికి మట్టిలో కలిసిపోవటం ఏంటి? ఇది యథార్థమే కదా. ఇందులో తప్పేం లేదు కదా. ఇది భాషకు సంబంధించింది కాదు కదా. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఎవరైనా కూడా అంతే కదా. ఇది నేను మాట్లాడేది. నన్ను ఒక డాక్టర్ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, వారి దగ్గరికి వెళ్తే ఇదే అడిగాడు, ఏమండి మీరు నేను చెబుతున్నారు కదా, మీరేం చేశారు? సార్, బిడ్డలకి వాళ్ళు ఇచ్చేసాను. నేను ఈ చీరాలు వచ్చేటప్పుడు ₹1 లేకుండా వచ్చాను, మీ అందరూ తెలుసు. నేను కష్టపడ్డాను, నేను కష్టపడలేదు. భగవంతుడు నన్ను ఆశించి ఇవ్వాల్సినంతా ఇచ్చాడు. హాయిగా ఉన్నాం, ప్రశాంతిగా ఉన్నాం, మంచి పేరు ప్రదర్శన తెచ్చుకున్నాం. మీ అందరికీ తెలియంది కాదు ఇది. ఇవాళ ఉండటానికి, తినడానికి అన్నీ ఏర్పరిచాం. ఆ బిడ్డలకు ఇవ్వాల్సినంతా కూడా ఇచ్చేసాం. వాళ్ళ వ్యవహారం అంతా చూసేసాం. వాళ్ళ ఆస్తులు అన్నీ పంచి ఇచ్చేసాం. మిగిలిన ఆస్తి అంతా కూడా ట్రస్ట్కి రాశానండి అని. అంటే ఏంటి సార్ ట్రస్ట్ రాయటం అంటే ఏంటి అన్నాడు. ఈ ట్రస్ట్ అనేది మీరు ఉన్నంత వరకు, తర్వాత ఏంటండి అన్నాడు. నేను పోయిన తర్వాత కూడా ఆలోచించి చేశాము, కానీ జరిగినా జరగకపోయినా నాకు సంబంధం కాదు కదా. మంచి కార్యక్రమానికి మంచివాళ్ళు సహకరిస్తారు. నా బిడ్డలు సహకరించవచ్చు, నా మనవాళ్ళు సహకరించవచ్చు, నా కోడళ్ళు ఎవరైనా నా కుటుంబంలో సహకరించ కాని పక్షంలో అని దానికి కూడా మనకు సంబంధించిన వాళ్ళు, మన ఆత్మీయులైన కూడా వాళ్ళని కూడా మెంబర్లుగా చేశామండి అని చెప్పారు.
రిజిస్టర్ చేశారా అండి అన్నాడు. రిజిస్టర్ కూడా చేశామండి. చాలా ఆస్తులు ఉన్నాయి ఆయన దగ్గర కూడా, లేకుండా లేదు. కోట్ల రూపాయలు ఉన్నాయి భార్య దగ్గర కూడా. కానీ మనస్సు రావాలి కదా, మనస్సు రావాలి. ఇది అనిత్యం, అశాశ్వతం, అశోకం అని ఎప్పుడు తెలిసిందో నీకు బాగా తెలిసినప్పుడే నువ్వు చేయగలవు ఈ పని. ఇప్పుడు నాది అంటున్నావు, ఎంత సమయం ఉంటావు? ఇదంతా నాది అండి అన్నావు, ఒక క్షణంలో టపా, తర్వాత నీదా? ఇది ఎప్పుడు ఆలోచన చేయాలి? బ్రతికుండంలో ఆలోచన చేయాలి. చనిపోయిన తర్వాత ఎందుకండి? చనిపోయిన తర్వాత నీకు ఈ దేహానికి ఈ ప్రపంచానికి సంబంధం లేదు కదా. నువ్వు నీ దగ్గర కోట్లు ఉన్నాయని చెప్పి నేను అక్కడ ఉంచడు కదా. చెప్పండి, నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో ఎవరో చనిపోయిన తర్వాత ఒక్కళ్ళు కూడా ఉంచలా. వర్షంలో పోతే చెప్పులైనా సరే ఇంట్లో పెడతాడు, కానీ శవాన్ని లోపల పెట్టుకొని ఎవరు కూడా. చెప్పు కన్నా హీనం. మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి, అప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది. చెప్పుకున్నాం కదా, మాకురు ధనజన యవ్వన గర్వం హరత నిమీష కాల సర్వం మాయామయమిది మకులం యుద్ధ బ్రహ్మ పదత్వం పవిత్ర విదర్శనం. ఇది మాయా. మాకురు ధన జన యవ్వన గర్వం, నాకు ధనం ఉన్నదని, యవ్వనం ఉన్నది, లోపల గతంలో చెప్పుకుంది ఇదే. యావత్ పవనో నివసత్తే తావత్ కుచిది కుశలంగే గతవతి వాయో దేహాపాయ భార్యా బిబి తస్మిన్ కాయే. అది చూడండి, యావత్ పవనో నివసత్తే, ఆ గాలి లోపల ఉన్నంత వరకే. తావత్ ఎవరైతే నీ బంధువులు ఉన్నారో అందరూ కూడా నాన్న బాగున్నావా, అమ్మ బాగున్నావా, అత్త బాగుందా అని అడుగుతారంట. గతవతి వాయో దేహాపాయే, ఈ దేహంలో ఆ వాయువు, ఆ ప్రాణవాయువు ఏదో కాస్త పోయిన తర్వాత భార్య బిబ్బి తస్మిన్కాయ, భార్య నీకు ఇష్టమైనటువంటి, ఎంతో ఇష్టమైనటువంటి భార్య నేను బయట తీసుకెళ్ళిన బాబు త్వరగా తీసుకెళ్ళినట్టుంది. ఇంకా ఏంటి, ఇంకా ఇది. దీని గురించి చాలా రోజులు మనం చెప్పుకున్నాం. ఒకసారి వెళ్ళి చూసుకోవాలి. కొత్త కొత్త వాళ్ళంతా చాలామంది వస్తున్నారు. రోజు ఎవరొకరు శ్రీకాకుళం నుంచి, ఎక్కడెక్కడి నుంచి తెలియదు, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, ఎవరో తెలియదు, వాళ్ళు పాస్ చేసుకుంటున్నారు. సార్ నన్ను కూడా జాయిన్ చేయండి, నన్ను కూడా జాయిన్ చేయండి ఈ గ్రూపులు అంటున్నారు. ఈ రోజు వరకు దాదాపుగా నాకు తెలిసినంత వరకు 95% దాదాపు 2 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. కొంతమంది వెళ్తారు, ఎందుకంటే ఇది బోర్ వాళ్ళకి. అంటే ఇప్పుడే వైరాగ్యం అండి, వైరాగ్యం నేను ఎవరేమన్నారు? నువ్వు నీ జీవితాన్ని పంచుకో, నీ జీవితాన్ని వృధా అయిపోతుంది. ఒక్కొక్క క్షణం రాలిపోతుంది, రాలిపోయే దగ్గర తిరిగి రాదు. ఏ బంధం అయితే నువ్వు పెట్టుకున్నావు ఆ బంధంతో నువ్వు వచ్చి విడిపడమంటున్నాను తప్ప తప్పించుకోమంటలేదు. నువ్వు ఉండు, దాంట్లోనే ఉండు. నీ భార్య ఉంటుంది, నీ పిల్లలు ఉంటారు, నీ బంధువులు ఉంటారు, నీ డబ్బు ఉంటుంది, నీ ఆస్తి ఉంటుంది, అన్ని నీ కార్లు ఊర్లు ఏమున్నాయి మొత్తం ఉంటాయి. కానీ ఏమంటున్నావు? దాంతో అంటకు, తామరాకు మీద నీటి బొట్టులాగా. ఇదన్నీ చెప్పుకున్నాం గతంలో. ఎన్ని శ్లోకాలన్నీ వచ్చినాయి. మరలా వినాలనుకునే వాళ్ళు ఎట్లా అండి అంటే యూట్యూబ్లోకి వెళ్ళండి, VMR ట్రస్ట్ ఊరా VURA అని కొడితే మొత్తం వస్తాయి. ఎన్నో చెప్పా, దాదాపు 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాం, అన్నీ వస్తాయి. ఒక్కొక్కటి చూడండి. మీ ఇంట్లో ఉంది ఇవాళ నెట్, ఇవాళ ఈ ప్రపంచం అంతా కూడా చూడండి. ఎక్కడో నాసాలో జరిగేటువంటి దాన్ని రోజు లైవ్ ఇస్తున్నారు చూడండి. ఏదో ఉపగ్రహం మీద ఆ భూమి ఎలా ఉందో చూపిస్తున్నారు. అంత టెక్నాలజీ మారిపోయింది. అందుకే ఇప్పుడు ఏమండి మాకు నెట్ లేదంటే ఆడియో చేస్తున్నా, వీడియో 2 పంపిస్తున్నాను నేను. మాకు చాలా ఖర్చు అవుతుందంటే ఒకళ్ళు అంటారు, వీడియో అయితే ఆడియో కూడా పంపిస్తున్నాయి. అందువల్ల మన జీవితం, నీ జీవితం నీ మీదే ఉంది, ఎవరి మీద లేదు. సత్యం, ఇది సత్యం, సత్యం. ఒక్కసారి ఆలోచించే, ఒక్కసారి సింహావలోకనం అంటాం. ఒక సింహం అట్లా అడుగు వేసి ఇలా వెనక్కి తిరిగి చూస్తుంది, మరలా ఒక అడుగు వేసి ఇలా వెనక్కి తిరిగి చూస్తుంది. నీ జీవితాన్ని కూడా గతంలో జరిగినవన్నీ కూడా ఒకసారి ఆలోచించే. వీధి నీకు మంచిదనుకుంటే ఆచరించు, ఇంకొకటి చెప్పు,
వాళ్ళని కూడా మంచి మార్గంలో తిప్పుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.